హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మనం స్టూక్రేట్ లోన్ యాప్లో అల్యూమినియం ప్రోగ్రామ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. అయితే నేను ఆల్రెడీ అల్యూమినియం ప్రోగ్రామ్ వెరిఫికేషన్కి అయితే అప్లై చేశాను అండ్ నా అల్యూమినియం ప్రోగ్రామ్ వెరిఫికేషన్ అనేది అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేవి అయితే నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే స్టూక్రేట్ వాళ్ళు నాకు మెయిల్ అయితే చేశారనమాట, మీ యొక్క అల్యూమినియం ప్రోగ్రామ్ వెరిఫికేషన్ అనేది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనేసి అయితే. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు యాప్లో కూడా అయితే అప్డేట్ చేశారు, నేను అల్యూమినియం యూజర్ని అనేసి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దాం. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు కూడా అల్యూమినియం ప్రోగ్రామింగ్ వెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి అండ్ మీ అల్యూమినియం ప్రోగ్రామింగ్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ మీరైతే స్టూక్రేట్ లోన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అప్పర్ కార్నర్లో అయితే స్టూక్రేట్ మెనూ అయితే ఉంటుంది, ఆ మెనూ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి కింద లాస్ట్లో అల్యూమినియం అనేసి అయితే చూపిస్తుంది కదా, మీరు ఆ అల్యూమినియం అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అల్యూమినియం ప్రోగ్రామింగ్ అనేసి అయితే చూపిస్తుంది అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేసి అయితే చూపిస్తుంది. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేసి అయితే చూపిస్తుంది కదా, ఈ డాక్యుమెంట్స్ గురించి నేను ఈ వీడియోలో వచ్చే ఫర్దర్ స్టెప్స్లో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే మీరు ఇక్కడ అగ్రీ చేసి ప్రొసీడ్ టు అల్యూమినియం సర్వీస్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అయితే మనం అగ్రీ చేయాల్సి అయితే ఉంటుంది. యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదా, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అల్యూమినియం అథెంటికేషన్స్ అనేసి అయితే చూపిస్తుంది అండ్ టోటల్గా మనకు 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనేసి. ఇక్కడ స్టెప్ 1లో మనం ఈమెయిల్ అయితే వెరిఫై చేయాలి అండ్ స్టెప్ 2లో మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అయితే చేయాలన్నమాట. ఇక్కడ సింపుల్ గైస్, ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మీరు స్టూక్రేట్ లోన్ యాప్లో రిజిస్టర్ అయిన మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ మెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత ఆ మెయిల్కి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి మనం వెరిఫై అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసినట్లయితే మన ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మన మొబైల్ వెరిఫికేషన్ కూడా సేమ్. మన స్టూడెంట్ లోన్ యాప్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ వెరిఫికేషన్ అనేది అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ స్టెప్ 3లో చూసుకున్నట్లయితే చూస్ యువర్ డాక్యుమెంట్ అనేది కదా, మీరు ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ డిగ్రీ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మనకి డిగ్రీ సర్టిఫికేట్ ఎలాగో వస్తుంది, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎలాగో వస్తుంది, అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇది ఎలాగో వస్తాయి, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ వస్తాయి, అలానే గ్రేడ్ షీట్లు వస్తాయి. సో ఈ 4 సర్టిఫికేట్స్లో మనం ఏవైనా 2 సర్టిఫికేట్స్ మాత్రం ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ సెకండ్ వచ్చేసి నేను నా యొక్క టీసీని అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో ఇక్కడ మీకు ఒక్కొక్క సర్టిఫికేట్ అనేది అయితే అప్లోడ్ అవ్వడానికి 30 సెకండ్ టు 1.5 మినిట్ అయితే టైం అయితే తీసుకుంటుంది. సో వన్స్ మీ సర్టిఫికేట్స్ అనేవి అయితే సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు అథెంటికేట్ అనేసి అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, మీరు ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. దట్స్ ఇట్ గైస్, వితిన్ 24 అవర్స్లో అయితే మనకి స్టూక్రేట్ లోన్ యాప్ వాళ్ళు మనకి మెయిల్ ద్వారా అయితే మనం అల్యూమినియం ప్రోగ్రామ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసామనేసి మనకు మెయిల్ కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. అట్ ది సేమ్ టైం మనకు మొబైల్ యాప్లో కూడా అయితే అప్డేట్ చేస్తారనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ వీడియోలో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితేనే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. We will see in next video. Thank you.